మన జోలికి వస్తే ఎవరికైనా పగిలిపోద్ది. మొత్తం అందరు కలిసి ఆయన్ని చెప్పుతో కొడతారు వస్తే. పోనీలే పాపం అనుకున్న ప్రతిసారి ఏమవుతుంది, మనం పోతున్నాం. తర్వాత ఈసారి మనం పోకూడదు, అవతల పోనిచ్చాలి. స్నేక్స్ కి పాలు పోసినా కాటేస్తుంది, నీళ్లు పోసినా కాటేస్తుంది. ఏది పోసినా దాని గుణం ఏంటి? కాటేయడం. నాన్ వెజ్ ఎలా ఉందంటే నేను ఎంత కొట్టినా సావుని పావు అని చెప్పేసి అంటున్నాడు. ఎందుకురా అంటే నాకు ఇది పోతే ఉంది, ఇంకోటి ఉంది, ఇంకోటి పోతే ఉంది, ఇంకోటి ఉంది. ఎందుకంటే అంటే నన్ను పిచ్చిగా ఫాలో అయ్యే ఒక పిచ్చ జనాలు ఉన్నారు. సో వాళ్ళు ఉన్నంత వరకు నాకు ఎన్ని మిలియన్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు కాదు, లేకపోతే యూట్యూబ్ అకౌంట్లు కాదు, ఫేస్బుక్ అకౌంట్లు కాదు, ఏం పైన నాకు ప్రాబ్లం లేదని చెప్పేసి తను ఇండైరెక్ట్ గా ఈ రోజు ఒక వీడియో చేసి బయటకు వదిలేడు. అర్థమవుతుందా? సో తప్పేవాడిది ఇక్కడ మనది. ఎంకరేజ్ ఎవరు చేస్తున్నాడు? నిజం చెప్పండి, మన సైడ్ నుంచి ఎంకరేజ్మెంట్ లేకపోతే తనకి మిలియన్ ఫాలోవర్స్ ఉంటారా? ఉండరు. కానీ ఇప్పుడు అంత ఆ పర్సన్ ఎంత నెగిటివ్ చేస్తున్నా మన వాళ్ళ గురించి, మన వాళ్ళు ఇంకా పిచ్చోలాగా తన వెంట ఉంటున్నారు, ఫాలో చేస్తున్నారంటే పిచ్చి మనకుందా తనకుందా? మనకే ఉంది. కాబట్టి ఎవ్వరు కూడా ఫాలో చేయొద్దని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక పర్సన్ ఇలా మనం ఫాలో చేసుకుంటూ పోతే ఏమవుతుందంటే రేపటి రోజున ఇలాంటి వాళ్ళు 100 మంది పుట్టుకొని వస్తారు. ఇప్పుడు అన్వేషణ కాకపోతే రేపు విశేషణ, లేకపోతే ఇంకొక ఏషణ ఎవరొకరు వస్తూ ఉంటారు. అర్థమవుతుందా? సో ఇలాంటి వాళ్ళు మీరు ఎంకరేజ్ చేయొద్దు. ఇంకోటి అబ్బాయిలో ఉన్న తెలివి చాలా మెచ్చుకోవాలి మనం. ఒక 2 వీడియోలు ఎలా ఉంటాయంటే మన వాళ్ళందరినీ ఇంకా వేరే లెవెల్లో ఉక్రోషం ఏం చేస్తాడు, మళ్ళీ లాస్ట్కి వచ్చే లోపల శాంతపరుస్తుంటాడు. మన శాంతి మనకి ఇట్లా ఉంటుంది కదా, ఆ టైప్లో శాంతపరుస్తాడు. ఏంటనుకుంటున్నారు అది? ఇప్పుడు మన బన్ను విషయం వచ్చింది, అక్కడికి వచ్చే పాజిటివిటీ వచ్చేసి మనోళ్ళు ఇదిలో అనమాట. ఇది నేను ఏమన్నా అంటే మనోడు మనల్ని రెచ్చగొట్టేసి మళ్ళీ కూల్ చేస్తున్నాడు. దాన్ని మీరు ఆ మంచితనం తీసుకొని ముందర మనల్ని పొడిచిన వెన్నుపోటును మర్చిపోవద్దు. నేను అది చెప్తున్నాను. వెన్నుపోటే ఆ విషయాన్ని మీరు మర్చిపోయి ఈ రోజు మంచి మాట చేస్తారు కదా, పోనీలేని వదిలేద్దు. పోనీలే పాపం అనుకున్న ప్రతిసారి ఏమవుతుంది, మనం పోతున్నాం. తర్వాత ఈసారి మనం పోకూడదు, అవతల పోనిచ్చాలి. సో అది మన జోలికి వస్తే ఎవరికైనా పగిలిపోద్ది అనే ఫీలింగ్ అవతల తెప్పించాలి నా ఫీలింగ్. చేసేయండి సార్, అసలు యూట్యూబ్ కాదు అన్నీ చేసేయండి. అడిగి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియాకి రానికూడదు, అలా చేసేయండి బ్యాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఎందుకులేండి, మన మర్యాద ఎక్కువ. తనకి నేను ఒకటే చెప్తున్నాను, ఇన్స్టాగ్రామ్ కాదు, యూట్యూబ్ కాదు, ఫస్ట్ ఇండియాకి కూడా రాని కూడా బ్యాన్ చేసేయండి అండి. అర్థమవుతుందా? నా ప్రకారం అయితే అది చేస్తే అలాంటి వాళ్ళు ఇంకొకరు పుట్టుకోరారు, ఇక్కడ కూడా పుట్టరు. భయం రావాలబ్బా. మన వాళ్ళకి ఏమైపోయిందంటే పాపంలే పోనీలే ఇలాంటివి ఎక్కువ అయిపోయినాయి. ఇలాంటి అవ్వడం వల్ల అలాంటి వాళ్ళు పుట్టుకొని వస్తూ ఉన్నారు. ఒక్కసారి మన వాళ్ళు మన ఉక్రోషం చూపిస్తే ఎట్లా ఉంటుంది, వేరే లెవెల్ ఉంటుంది. ఒక ఛత్రపతి శివాజీ గారు నిన్న కూడా ఆయన బర్త్డే జరిగింది, మనకి చూసారా లేదా మీరు? సో అలాంటి వాళ్ళ పౌరుషం, అలాంటి వాళ్ళ స్టోరీలు చదవండి, మీకు పౌరుషాలు వస్తాయి. వచ్చినప్పుడు తెలుస్తుంది మీకు అవతల వాళ్ళని ఎలా మనము ఓడించాలి, ఎలాగ వాళ్ళని ఎదుర్కోవాలని చెప్పేసి. అర్థమవుతుందా? సో ఇలాంటి చూడండి, ఇలాంటి స్టోరీస్ చూస్తున్నప్పుడు మీకు అనిపిస్తుంది ఖచ్చితంగా అలాంటి వాళ్ళని ఇక్కడ కాదు ఊరు అవతల వేయాలని చెప్పేసి. అర్థం ఆల్రెడీ ఊరు అవతలే ఉన్నాడు, ఇంకోసారి ఊర్లోకి రానికుండా చేయండి అని చెప్తున్నా. మంచి జరిగింది కదా. ఎందుకోసం అంటే మన కంట్రీలో నుంచి అన్ని తీసుకుని పాస్పోర్ట్స్ వీసా అన్ని మన కంట్రీలో నుంచి తీసుకుని వేరే కంట్రీకి వెళ్ళి అక్కడికి వెళ్ళి అర్నింగ్ చేసుకుంటా. ఆయనకున్న ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ అంతా ఇండియన్సే. బికాస్ వేరే కంట్రీ వాళ్ళకి మన లాంగ్వేజ్ అర్థం కాదు కాబట్టి మన ఫాలోవర్స్ని పెట్టుకుని మన దానిలో నుంచి అర్నింగ్ చేసుకుంటూ మళ్ళీ అంత వ్యతిరేకంగా అగేన్స్ట్గా మాట్లాడడం కరెక్ట్ కాదు. సో ఇన్స్టా నుంచి తీసేయటమే కరెక్ట్. చాలా మంది నాన్ వెజ్ కు పాపం పండింది, అందుకని 3 మిలియన్ల ఫాలోవర్స్ దొబ్బారు అంటున్నారు. మీరేమంటారు? పాపం పండింది కరెక్టేగా మరి అది, అందుకోసం అన్న అలా తీసేయటమే కరెక్ట్. సో ఏం చెప్తారమ్మా? ఎందుకంటే హిందూ దేవుళ్ళని చాలా కించపరిచేలా మాట్లాడారు ఆయన. సో మంచిగా జరిగింది అనుకోవచ్చా? మంచిగా జరిగింది. హిందూ దేవుళ్ళు అంటే మిగతా వాళ్ళు కూడా కొన్ని రిలీజియన్ ఇలా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. సో ఆయన సైడ్ నుంచి మనం ఆలోచిస్తే ఆయనకి అదే కరెక్ట్. మరి ఇంత జరిగినా కూడా ఎర్లీ మార్నింగ్ ఆయన కొంచెం వెటకారంగా వీడియో చేసి కూడా పెట్టి, అంటే ఆయనకి భయం లేదు, పోలీసులు నన్ను పట్టుకోలే, నేను వేరే కంట్రీలో ఉన్నాను, నేను అందుబాటులో లేను, లోకల్లో ఉన్న క్రిమినల్సే పోలీసులు ఏం పట్టుకోలేకపోతున్నారు అన్న ఆయనకి అసలు ఒంటో భయం లేదు. అందుకని అలా ఎటకారంగా మాట్లాడుతున్నారు. తెలుగు సబ్స్క్రైబర్స్ ఫుడ్ తింటూ ఎందుకంటారు ఆయనకు అంత అహంకారం అని ప్రజలు అంటున్నారు, నేను కాదు. దానికి ఏమంటారు? అహంకారం అంటే ఇక కొంతమందికి మనీ రాగానే ఆటోమేటిక్ ప్రౌడ్నెస్ పెరుగుతుంది. ఫస్ట్ అన్నిటికంటే మెయిన్ ఏంటంటే ఆయన వేరే కంట్రీకి వెళ్ళాడు, అబ్రాడ్లో ఉన్నాడు, వీళ్ళు నన్ను ఏమీ చేయలేరు, అది అసలు ఆయనకి భయం లేదు. మెయిన్ అసలు ఆ రీజన్. సో నాన్ వెజ్ లాంటి యూట్యూబర్ని మీరు ఫాలో అవుతున్నారా? నేను ఫాలో అవుతుంది అదే. మన కంట్రీలో ఉంటే ఆయన అంత డేర్గా ఇంత వ్యతిరేకంగా మాట్లాడేవాడు కాదు, ఇక్కడ లేడు కాబట్టి అంత ఇదిగా మాట్లాడుతున్నాడు. మీ ముందు కనిపిస్తే మీరు ఏం చేస్తారు నాన్ వెజ్? నేనేంటి మన కంట్రీలో 2 స్టేట్స్లో కూడా ఆయన మొత్తం అందరు కలిసి ఆయన్ని చెప్పుతో కొడతారు వస్తే. అది ఎందుకోసం రిలీజియన్గా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, లేడీస్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అన్నిటికంటే పైన నెగిటివిటీ ఏంటంటే మన కంట్రీకే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. సో కంట్రీకి వ్యతిరేకంగా రిలీజియన్ అండ్ లేడీస్ ఈ 3 ఎవరికి నచ్చట్లేదు కాబట్టి అందరు చెప్పుతో కొడతారు. ఇంకొక సైడ్ అయినా సింపతి గెయిన్ చేస్తున్నాడు. ఎలా అంటే బెట్టింగ్ యాప్స్ ని బ్యాన్ చేయాలి అని చెప్పి 6 సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తున్నాడు. అంటే నాన్ వెజ్ మొత్తానికి చెడ్డోడు కాదు, కొన్ని ఆయన పాజిటివ్ పోస్టులు కూడా పెట్టాడు, కొన్ని పాజిటివ్ గా ఉన్నాయి మంచిగా కూడా పెట్టారు, కొన్ని నెగిటివ్ గా కూడా పెట్టారు. యూట్యూబ్ లో బ్యాన్ చేయాలంటున్నారు. యూట్యూబ్ లో కూడా మీరేమంటారు? అంటే మాకు వార్నింగ్
వచ్చేసి ఇంకో అవకాశం ఆల్రెడీ ఇన్స్టాలో బ్యాన్ చేశారు కదా, మరీ ఘోరంగా యూట్యూబ్ కూడా కాదు, చాలా మంది బ్యాంక్లో దోపిడీ చేసి హ్యాకర్స్ ఉన్నారు, అలాంటి వాళ్ళని నెట్ నుంచి దూరంగా ఉంచాలి. ఈ నాన్వేషన్ మొత్తానికి బ్యాడ్ అయితే కాదు, కొన్ని మంచి కూడా పెట్టాడు. రిలీజన్కి కంట్రీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కాబట్టి అందరూ ఆయన్ని అసహించుకుంటున్నారు. అది మరి అంత జరిగినా కూడా ఊరికే బత్తాయి అంటాం కూడా correct కాదు. అంటే ఆయన ఏ రిలీజన్ మార్నింగ్ రిలీజ్ చేసిన వీడియోలో కూడా మళ్ళీ అన్నాడు. బత్తాయి అంటే ఆయన హిందూ కాదా? ఆయన ఏ రిలీజన్? హిందూ అయితే వాళ్ళ రిలీజన్ కి వ్యతిరేకంగా మాట్లాడు కదా. బత్తాయి అంటే ఆరెంజ్ కలర్ కదా. సో ఆయన హిందూకి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే ఆయన ఏ రిలీజనో మనకు కూడా తెలియదు, హిందూ కాపోవచ్చు. అందుకని ఆయన ఎప్పుడు చూసినా హిందూయిజం అగేన్స్ట్ గా మాట్లాడుతున్నాడు. అంటే ఇండియాకి రాడా అన్వేషింది ఆ ధైర్యం ఏంటి మరి? ఇండియాకి ఎప్పుడు అడుగు పెట్టాడు ఇంకా మళ్ళీ? ఇండియాకి రాడు కాబట్టి అంత డేర్ గా మాట్లాడుతున్నాడు. ఇంక ఇక్కడ ఇవన్నీ చూసి ఇప్పటికి అసలుకే రాడు. ఏమన్నా ఇండియా గురించి మాట్లాడితే ఆయన రీల్స్ పోస్ట్ ఆ రకంగానే తప్పితే డైరెక్ట్ గా అయితే ఇప్పుడు ఆయన అడుగు పెట్టలేడు. పబ్లిక్ కూడా చాలా అసహించుకుంటారు, ఆయన అందరూ గుర్తుపడతారు. ఆయనకి వ్యూస్ వచ్చాయి, డబ్బులు వచ్చాయి, వాళ్ళ మీదనే నెగిటివ్ గా మాట్లాడుకుంటారు ఫాలోవర్స్. మనం చూస్తేనే డబ్బులు వచ్చాయి కదా. అంటే పాముకి పాలు పోసినా నీళ్లు పోసినా ఒకటే, దాని గుణం ఏంటి? కాటేయటం. అలాగా మన ఇండియన్ సబ్స్క్రైబర్స్ మన ఫాలోవర్స్ని పెంచుకుని మన వల్ల డెవలప్ అయిపోయి మనకే ఆయన వ్యతిరేకంగా అంటే స్నేక్ మెంటాలిటీ అనమాట. దానికి స్నేక్స్కి పాలు పోసినా కాటేస్తుంది, నీళ్ళు పోసినా కాటేస్తుంది. ఏది పోసినా దాని గుణం ఏంటి? కాటేయటం. పాలు పోస్తుంది కదా అని మంచిగా ఉండి నీళ్ళు పోస్తే కాటేయటం కాదు. రెండు ఎలాగ ఉన్నా మంచిగా ఉన్నా పాలు పోసినా నీళ్ళు పోసి ఏ రకంగా వేసినా అది కాటేస్తుంది కాబట్టి ఈడు అలాంటి దాడి చేస్తే మరి ఆయనకు ఆ సెన్స్ లేదు, అలా మాట్లాడుతున్నాడు. సెన్స్ పద్ధతి గల వాళ్ళు అయితే అలా మాట్లాడారు. కామన్ సెన్స్ లేదు, మూర్ఖుల్లాగా ఉన్నాడు చెప్పాలంటే. మూర్ఖుల్లో అయితే మంచి వాళ్ళు అయితే ఫ్యామిలీ గురించి ఆలోచిస్తాను. నేను లేకపోయినా మా ఫ్యామిలీ అక్కడ ఉన్నారు, ఈ ఎఫెక్ట్ వాళ్ళ మీద పడద్దని మంచి వాళ్ళు అయితే ఆలోచిస్తున్నాడు. వీడు ఎంత మూర్ఖుడు అంటే మన కంట్రీలో నుంచి వెళ్ళి మన కంట్రీకి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు ఇది చాలా మూర్ఖుడు అని మనకు అర్థమవుతుంది. ఫైనల్ గా నాన్ కృష్ణ ఫాలోవర్స్ కి మీరేం చెప్తారు? ఆయన ఫాలో చేసే ఫాలోవర్స్ కి, యూట్యూబ్ ఫాలోవర్స్ కి ఏం చెప్తారు? ఇది చాలా కాంప్లికేటెడ్ క్వశ్చన్ అడుగుతున్నారు మీరు. ఫాలోవర్స్ అంటే కొంతమందికి ఇప్పుడు ఆయన రీల్స్ అన్ని నెగిటివ్ గా లేవు కదండి, కొన్ని పాజిటివ్ గా కూడా ఉన్నాయి. కొన్ని మంచి చెప్పాడు, కొన్ని చెడు. అయితే మంచి తీసుకున్న వాళ్ళు ఆయన ఫాలో అవుతారు. రిలీజన్ కి మన కంట్రీకి మాట్లాడిన వాళ్ళు కొంతమంది ఏమో అగేన్స్ట్ గా ఉన్నారు. సో కొంతమంది ఫాలో అవుతారు, వద్దనుకున్న వాళ్ళు వదిలేస్తారు. అంటే అన్న ఆల్రెడీ ఆయన మనీ సేవ్ చేసుకున్నాడు, ఒక పెద్ద ఇన్ఫ్లుయెన్సర్గా అయ్యాడు. కొత్తగా ఆయన అంటున్నట్టు నిజంగా సోషల్ మీడియాలో ఆయన ఏం ప్రమోషన్స్ కోసమో లేకపోతే ఆ ఇన్ఫ్లుయెన్సర్ చేసుకొని లేకపోతే ఓన్లీ ఇన్స్టాగ్రామ్ మీదే బతికే లైఫ్ అయితే ఆయన కాదు. ఆల్రెడీ మనీ సేవింగ్లో ఆయన చాలా మాస్టర్ ప్లాన్ చేసుకొని ముందుగానే బ్యాంక్ అకౌంట్లో ఎక్కువ డబ్బులు దాచుకున్న వ్యక్తి. ఇప్పుడు ఆయనకి ఇన్స్టాగ్రామ్ పోయినా యూట్యూబ్ పోయినా ఇప్పుడు నాలాంటి వ్యక్తి ఆలోచిస్తాడు తప్పితే ఆయనకు పెద్దగా దాని గురించి ఆలోచన ఇచ్చి దాని మీదనే బతికే వ్యక్తి కాదు కదా. నా క్వశ్చన్ ఏంటంటే పబ్లిక్ సపోర్ట్ చేస్తారు లేదా మీ ఒపీనియన్? అంటే అన్న ఇన్స్టాగ్రామ్ రిథమ్స్ ఎట్లుంటాయంటే దాంట్లో కానీ ఎవరైనా కించపరిచేటట్టుగానే ఉంటే ఎక్కువ మంది రిపోర్ట్ కొడితే దాన్ని అనాలిసిస్ చేస్తుంది ఇన్స్టాగ్రామ్ అనేది. అంటే ఇంతమంది రిపోర్ట్ కొడుతున్నారు, దాంట్లో నిజం ఉందా లేదా అని చెప్పి. అది నిజమైతే ప్రూవ్ అయితే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ అవుతుంది ఖచ్చితంగా. అది డిలీట్ అయినా కూడా ఆయన యాటిట్యూడ్గా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే డబ్బులున్నాయి ఆయన అహంకారంతో మాట్లాడచ్చు. ఇంకా ఇన్స్టాగ్రామ్ ఉంది, ఫేస్బుక్ ఉంది, యూట్యూబ్. ఆయన అదే చెప్పిండు కదన్నా, నా ఒక్క 2 చేతులు 2 కాళ్ళు ఒక బాడీ హెడ్ అని చెప్పిండు. ఇప్పటికైతే నాది ఒక్క చెయ్యి తీయగలిగారు, తీస్తే డైరెక్ట్ నా తల తీసినా కూడా మేమే అనుకొని చెప్పేసి వెళ్ళిపోతా అని చెప్పేసి తీయాలంటే మొత్తం యూట్యూబ్ ఛానల్ అన్నీ పోవాలన్న. అన్నీ పోతే అప్పుడు కూడా ఇంకా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను చెప్తున్నా కదా, మనీ ఇచ్చే పవరు ఈ దేశంలోనే కాదు వరల్డ్లోనే కాదు ఎక్కడైనా అదే బలుపుతో ఉండగలుగుతాం, అదే యాటిట్యూడ్తో ఉండగలుగుతాం, అదే ధైర్యంతో ఉండగలుగుతాం. ఎందుకంటే బికాజ్ మనీ ఉన్నాయి కాబట్టి ఆయన ముందుగా సేవ్ చేసుకున్నాడు కాబట్టి ఇప్పుడు నాకు ఇన్స్టాగ్రామ్ పోయినా ఫరక్ పడదు, యూట్యూబ్ పోయినా ఫరక్ పడదు, ఏం పోయినా నా 2 కాళ్ళు పోయినా 2 చేతులు పోయినా బాడీ పోయినా హెడ్తో నేను బతికేస్తా అని చెప్పేసి అంటున్నాను.